మూర్ఖపు యువరాణి ఆవు తలపై కొబ్బరికాయతో బలంగా కొడుతుంది. దాంతో ఆవు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ నిర్దయ యువరాణి దూడను ఎత్తుకుని మరుగుతున్న లావా గుండం పైన వేలాడదీస్తుంది. కొంతసేపటి తర్వాత ఆవుకు స్మృతి వస్తుంది. తన దూడ ప్రమాదంలో ఉందని చూసి ఆవు గట్టిగా అరుస్తూ ఎవరైనా రక్షించాలని ఆశతో సహాయం కోసం మొరపడుతుంది. అదే సమయంలో చెరువు దగ్గర ధాన్యం తింటున్న ఒక నెమలి ఆ అరుపులు విని ఆందోళనతో అక్కడికి వస్తుంది. అక్కడికి చేరుకుని మరుగుతున్న లావాలో దూడ తరబడుతూ ప్రాణాల కోసం పోరాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెందుతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్మానుష్య ప్రదేశంలో దైవ సహాయం కోసం వెతకడం ప్రారంభిస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఇసుక భూమిపై శ్రీకృష్ణుడి మట్టి విగ్రహం కనిపిస్తుంది. నెమలి ఆ విగ్రహం ముందు శాంతంగా కూర్చుని భక్తితో కృష్ణ నామస్మరణ చేస్తుంది. కొంతసేపటికి మధురమైన పిల్లన గ్రోవి స్వరంతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. నెమలి జరిగిన సంగతులన్నీ వివరించగానే ఆయన వెంటనే దూడ ఉన్న చోటుకు చేరుకుంటాడు. ఆపై సుదర్శన చక్రాన్ని ఆవాహనం చేయగా దాని దివ్య శక్తితో మరుగుతున్న లావా క్షణాల్లో చలబడుతుంది. అమాయక దూడ ప్రాణాలు రక్షించబడతాయి. చివరికి ఆవు మరియు దూడ ఆనందంతో సంతోషంగా నాట్యం చేస్తాయి. కృష్ణుని లీలా కోసం ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.